జీవముగల తండ్రి, అందరం ఏకీభవిద్దాం. మోకాళ్ళ సర్వాధికారుడా నీకు నిలబడి చేతులు ఎత్తాలమ్మా. ప్రార్థన అనగానే తండ్రి నీకు వందనాలు నాయన. ప్రార్థన అనగానే చేతులు జీవముగల తండ్రి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, స్తోత్రం. మహిమగల దేవా నీకు స్తోత్రములు నాయన. ఆది సంభూతుడా నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. అద్భుతకరుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు నాయన. సర్వమును ఎరిగిన తండ్రి, సర్వాధికారుడా నీకు వందనాలు, స్తోత్రములు యేసయ్యా. అయ్యా మేమైతే నైనా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. అయ్యా మాలో అంత నమ్మకత్వము లేదే నాయన, నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం నాయన. అయ్యా మేమైతే ప్రార్థిస్తున్నాము తండ్రి, అద్భుతమని జరిగించు వాడవు నువ్వు ఒక్కడవే నాయన. కార్యములు చేయగలవాడవు నువ్వు ఒక్కడవే. అందరినీ ఓదార్చు వాడవు నువ్వు ఒక్కడవే. అందరితో ప్రయాణించు వాడవు నువ్వు ఒక్కడవే ప్రభువా. నీకు స్తోత్రం నాయన. అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకించండి నాయనా. స్త్రీలో గాని పురుషులలో గాని ప్రభువా, నీ దాసులలో గాని తండ్రి నీకు స్తోత్రం నాయనా. ప్రతి వానిలో నీ యొక్క నాయనా నీ మహిమ నుంచవయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీరు దిగిరండి నాయనా. అయ్యా మీరు మా మధ్యకును మీరు వచ్చినందుకై పెరిగిన వాడా నీకు స్తోత్రము నాయన. ప్రతి వానిలో నుండి ప్రభువా, ప్రతి వారిలో నాయనా నువ్వు ఉంచిన వెలుగును బట్టి నీకు స్తోత్రములు నాయన. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవాన్ని సన్నిధినమైన మా మధ్యకు మీరు దిగి వచ్చారు నాయన, నీకు స్తోత్రం. నీ వాక్య రూపములో నాయనా, నీ దాసుని రూపములో నాయనా, మానవ రూపములో నాయన నువ్వు మా మధ్యనున్నవయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలో నుండి మీరు మాట్లాడండి, సహాయం దయచేయండి. నీ వాక్య సహాయం దయచేయండి అయ్యా. నీ ప్రార్థన సహాయాన్ని మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలు. అద్భుతకరుడా నీకు వందనాలు. మందిరాలు కట్టబోచున్నావు తండ్రి, నీకు స్తోత్రము. సంఘాన్ని అభివృద్ధి పరచబోతున్నావు, నీకు స్తోత్రములు నాయన. ఆది సంభూతుడా నీకు స్తోత్రము. అయ్యా నీ రాకడ అతి సమీపంలో ఉన్నది ప్రభువా. అయ్యా మమ్మల్ని అందరినీ నాయన మెలకువ కలిగిన ఆయన, జ్ఞానము కలిగిన ఆయన అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సహాయం దయచేయండి. అందరిని నిద్రను మేలుకొలుపండి ప్రభువా. నీకు స్తోత్రము నాయన. నీ వాక్య రూపములో మేము వెలిగించబడాలి నాయన. నీ వాక్యముతో నడిపింపబడేటకు సహాయం దయచేయి. మా అంతరంగమంతో నిన్ను గణపరచాల, నిన్ను స్తుతించాల, నిన్ను మహిమపరచాల ప్రభువా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.